ముందుగా మీడియా మిత్రులకు అలాగే నా తోటి వైఎస్ఆర్సీపీ నాయకులకు మహిళా నాయకురాలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు స్టేట్ వైఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తణుకు నియోజకవర్గ పరిశీలకులు కొట్టు వెంకట్ గారి ఆధ్వర్యంలో మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన ఆఫీసులో. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే రాష్ట్రంలో కూటమి పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఈ 2 సంవత్సరాలు దాటిన సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ జూన్ 12వ తారీఖున వెన్నుపోటుకి 2 సంవత్సరాల కార్యక్రమం మరి జగన్ గారు డిజైన్ చేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్యక్రమం చేస్తే ప్రజలు మాతో పాటు ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమం నభూతో నభవిష్యత్ అన్న సందంగా మరి క్లిక్ అయ్యేటప్పటికీ కూటమి గుండెల్లో రైళ్లు పరిగెట్టి వాళ్ళు ఎమ్మటనే మరి 2 సంవత్సరాల విజయోత్సవ సభలో జరుపుకున్నారు. ఆ విజయోత్సవ సభల్లో ప్రజలెవరో పాల్గొనకపోగా ఆ కూటమిలో నాయకులే బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులే మరి ఒక మినీ మహానాడులాగా చేసుకొని వారి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం జరిగింది. మేము కూటమి 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమం అన్నది వాస్తవంగా పెట్టిన కార్యక్రమం కాబట్టి ప్రజలు మాకు సపోర్ట్ చేశారు. మరి ఫస్ట్నే మరి మీ కూటమి నాయకులు వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళ చేత పనిచేయించుకొని వచ్చిన తర్వాత మరి వాళ్ళందరినీ తీసేయడం మరి వెన్నుపోటు కాదా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అలాగే మరి కొత్త పెన్షన్లు ఇస్తామనేసి చెప్పి మరి 2 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికి కూడా కొత్త పెన్షన్లు కూడా ఇవ్వకపోవడం మరి వెన్నుపోటు కాదా అనేసి నేను అడుగుతున్నాను. మీరు చేసే ఈ 2 సంవత్సరాల ప్రతి కార్యక్రమంలోని వృద్ధులని, వితంతువుల్ని మరి పెన్షన్ పేరు చెప్పి ఆశ పెట్టి మీ మీటింగులకి రప్పించుకుంటున్నారు తప్ప ప్రజలు ఎవరో మీ మీటింగ్కి రావట్లేదు. 2 సంవత్సరాలు అయ్యి భర్త చనిపోయి 2 సంవత్సరాలు అయ్యే మరి నిరాదరణతో ఉన్న మహిళలకి మరి ఈరోజు కూడా పెన్షన్లు రాకపోవడం ఈ కూటమి ప్రభుత్వ చేతకాని మరి మీరు ఒప్పుకోవాల్సిన పని అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి భర్త చనిపోయిన మహిళకి 2 నెలలు నెల తిరగకుండానే 2వ నెలలో కూడా మరి వాలంటీర్ల ద్వారా గుర్తించి వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సంక్షేమం అభివృద్ధి మర్చి మరి దోపిడీ ఎక్కువైంది. చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం అనేసి ఒక కార్యక్రమం పెట్టారు. అంటే ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు చేపట్టే కార్యక్రమాలని ప్రైవేట్ వ్యక్తుల మరి పార్ట్నర్షిప్తో చేసే కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న 164 మంది ఎమ్మెల్యేలు తమ అక్రమ సంపాదనకే వినియోగించుకుంటున్నారు. ఎలాగంటే శాండు, ల్యాండ్లు, మైను, వైను ఈ 4 మార్గాల ద్వారా మరి అక్రమ సంపాదనగా మరి చందాలు అడుగుతున్నారు. అలాగే దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు. మరి ఈ రకమైన మరి మట్టి చెరువుల తవ్వకాల పేరుతో మరి ఒక్కో నియోజకవర్గంలో సుమారు 40-50 మరి చెరువుల మట్టిని తాడి చెట్టు లోతున మరి వాళ్ళు తవ్వేసి నైట్లు, అది కూడా రాత్రుళ్ళు గ్రామ ప్రజలకి నిద్రలేక మరి ఎవరితో చెప్పుకోవాలో తెలియక మరి ఈ కూటమి దౌర్జన్యాలు ఎక్కువైపోతాయి, బయట ఏమైనా మాట్లాడితే అనే భయంతో మరి గ్రామాల్లో ప్రజలు బతుకుతున్నారంటే మరి అది కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్భాగ్య స్థితి కాదా అని నేను అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే మరి ఈ రాష్ట్రంలో మరి ఈ ఎమ్మెల్యేలు మరి వాళ్ళ దోపిడీ అలాగే కొనసాగిస్తూ మరి ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అన్ఫిట్ కార్యక్రమం మరి సక్సెస్ అయ్యేటప్పటికీ వాళ్ళ ప్రెస్టేషన్తో మరి హద్దులు దాటి మరి పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఒకరు మాట్లాడారంటే ఆ భాష వాళ్ళు మరి చదువు చెప్పిన గురువులకి వాళ్ళ తల్లిదండ్రులకి చెందుద్ది. మరి మా వైఎస్ఆర్సీపీ నాయకుల తల్లిదండ్రులు కానీ మా గురువులు కానీ ఒక సంస్కారంతో పెంచారు. మరి మీ గురువులు, మీ తల్లిదండ్రులు ఆ సంస్కారంతో పెంచలేదా అనేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. అలాగే మరి పంతం నానాజీ గారు కానీ అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉంటే వారి మీద కేసులు పెట్టడం,
ఆ సందర్భంగానే మరి కారుమూరి సునీల్ యువ నాయకుడు, ఉత్సాహవంత నాయకుడు, మరి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు లీడర్షిప్ తీసుకునేటప్పటికీ బలంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడేటప్పటికీ వారి మీద కేసులు, మరి బీసీ లీడర్ మేకా శేషు గారిని మరి కేసులతో వేధిస్తున్నారు. మరి నిన్న జువాడ సీను గారిని కూడా, అంటే ప్రశ్నిస్తానికి పార్టీ పెట్టిన ఆయన 15 సంవత్సరాలుగా ప్రశ్నించకపోగా మరి పాలేరుతనానికి అలవాటు అయిపోయి ప్రశ్నించే వాళ్ళని మరి అరెస్టులు చేయడం ఎంతవరకు సబబనిసి నేను అడుగుతున్నాను. మీ అరెస్టులకి, మీ కేసులకి భయపడి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరో లేరు. ఆల్రెడీ మా జీవితంలో 90 డేస్ మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అరెస్టులు అవ్వడానికి, జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగానైనా సరే ముఖ్యమంత్రిగా మరి చేయడానికి మా కార్యకర్తలు, ప్రజలు మరి ముందుంటారని తెలియజేస్తూ మరి కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వైసీపీ గూండాలాల తొక్కుపెట్టి నారదీస్తాను అంటే మరి గూండాలందరినీ మీ దగ్గర పెట్టుకొని మీరు వైసీపీ వాళ్ళని గూండాలనేసి మీరు ఎలా అనగలుగుతున్నారనేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి 2 సంవత్సరాల కాలంగా ఎన్ని రేపులు జరిగినాయి, ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు, ఎన్ని లాకప్ డెత్లు జరిగినాయి, ఎన్ని డెత్లు జరిగినాయి. ఆ డెత్లు ఏమైనా కోర్టుకి కేసులు వెళ్ళినాయా, సెటిల్మెంట్ల ద్వారా చక్కబెట్టేశారు మీరు. మరి ఈ సందర్భంగా మరి గోండాలు ఎవరో, మరి కానోళ్ళు ఎవరో ప్రజలందరినీ అర్థం చేసుకోమనేసి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా తోలు తీయాలన్నా, తొక్కుపెట్టి నార తీయాలన్నా ఆయనకి మరి గుండు గేయించిన వారిని తోలు తీయాలి, తొక్కుపెట్టి నార తీయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు తోలు తీయాలన్నా, తొక్కుపెట్టి నార తీయాలన్నా మరి పద్మశ్రీ చిరంజీవి గారిని దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ అనేసి సంబోధించిన చింతకాయల విజయ్కి రాజ్యసభ ఇచ్చిన వాళ్ళని తోలు తీయాలి, తొక్కుపెట్టి నార తీయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేయాలన్నా తన తల్లిని ఐటీడీపీ ద్వారా తిట్టించిన మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి మరి తోలు తీయాలి, తొక్కుపెట్టి నార తీయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అట్టు పెడితే మేము అట్టున్నర పెడతామనేసి మరి ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ దశలోనూ ఏ దిశలోనూ ఎక్కడ తగ్గరనేసి మరి సక్రమంగా పరిపాలిస్తే మీకు అందుబాటులో ఉంటాం, మీకు చేయూతనిస్తాం. మరి ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఎంతకైనా సరే పోరాడతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.